హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. తవా బర్గర్ బయట దొరికేటువంటి ఫుడ్ ఇది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులో అయితే వేసుకోవాలి. వేసినటువంటి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయే వరకు కలిపేయాలి. టమాటా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఉడికిపోయిన తర్వాత ముందుగానే ఉడికించినటువంటి ఒక ఆలుగడ్డను చిన్నగా స్మాష్ చేసేసి వీటిలో వేయాలి. ఆలు వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా టమాటా కెచప్ వేయాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి సరిపడా కారం వేయాలి. అదేవిధంగా మిరియాల పొడి కూడా కొద్దిగా వేసేసి పసుపు యాడ్ చేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. బయట దొరికే వాటిల్లో టేస్టీగా ఉండడానికి టేస్టింగ్ పౌడర్ వేస్తారు. మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నామంటే అలాంటివి ఏవి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బన్లోకి పెట్టాల్సిందంతా పూర్తయిపోయింది. తర్వాత ఇలాంటి బన్లు తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి వేరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి వీటిని అయితే రెండు వైపులా వేయించుకోవాలి. అలాగా వేయించినటువంటి బన్లను తీసి పక్కన పెట్టేసి పైన టమాటా కచప్ వేసి బన్లకి అప్లై చేయాలి. ఇలా ఉన్నటువంటి బన్లు వేయించిన తర్వాత ఇలాగ అయ్యాయి. వీటిపైన కొంచెం కొంచెంగా టమాటా కెచప్ వేసి బన్లకి అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఆలు టమాటా మిక్స్ని బన్లపై ఉంచి మరొక బన్తో ఫిలప్ చేసినట్లయితే ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి తవా బర్గర్ రెడీ అయిపోతుంది. ఆలు టమాటా పెట్టేసిన తర్వాత కొన్ని కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మరొక బన్తో ఫిలప్ చేస్తే సరిపోతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.